తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ తరపున నామినేషన్లు దాఖలు చేశారు ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి. వేం నరేందర్ రెడ్డి అసెంబ్లీలో వీళ్ళిద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపిన అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ అభివృద్ధికి పాటుపడతానన్నారు. తనకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు వేం నరేందర్ రెడ్డి. రాజ్యసభకు పంపే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. జాతీయ రాజకీయాల్లో అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పేరును హైకమాండ్ ఫైనల్ చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఎంతో కాలంగా వెన్నంటి ఉన్న వేం నరేందర్ రెడ్డికి ఈసారి అవకాశం దక్కింది. పార్టీ కోసం నరేందర్ రెడ్డి చేసిన సేవలకు దక్కిన గుర్తింపుగా దీన్ని భావిస్తున్నారు. రెండోసారి అవకాశం ఇచ్చినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు అభిషేక్ మను సింఘ్వి. తెలంగాణ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. पूरे मंत्रिमंडल का, प्रदेश अध्यक्ष का और हर एमएलए जो मेरे सहयोगी हैं उनको मैं नमस्कार करता हूं। आशा और विश्वास है कि जो हम लोग तेलंगाना में कर रहे हैं अलग अलग इनिशिएटिव्स में, और जिसको मैं डिफेंड भी कर रहा हूं उच्चतम न्यायालय में, उससे जनहित का फायदा होगा, बढ़ावा होगा। ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలు బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రివర్గము, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ఇవాళ రాజ్యసభ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.